పవన్ కళ్యాణ్ గారి రాజకీయము, ఆయన మాటలు విచిత్రంగాను, చాలా గమ్మత్తుగాను ఉంటాయి. సరే ఆయనేదో మాట్లాడుకుంటూ పోతూ ఉంటారంటే, ఆ ఎదురుగా కూర్చొని క్లాప్స్ కొడుతూ ఉంటారు చూడండి. నిజంగా వాళ్ళు క్లాప్స్ ఎందుకు కొడతారు అన్నది చాలా సార్లు జుట్టు పీక్కున్నా కూడా అర్థం కాదు. అదే సైనసైటిస్‌కి చిన్న సర్జరీ చేయించుకున్న తర్వాత, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఆయన పార్టీ కార్యాలయంలో మళ్ళీ ఏదో సమావేశంలో మాట్లాడితే, నిజంగానే ఆయన మాటలు గనక గమనిస్తే బహుశా ఇంత విచిత్రంగా రాజకీయాలు చేసేవాళ్ళు మరి ఇంతకుముందు ఉన్నారో లేదో, ఇక తర్వాత వస్తారో తెలియదు కానీ, ఈయనైతే భలే గమ్మత్తైన ఎగ్జాంపుల్‌గా కనిపిస్తూ ఉన్నారు. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడ ఆయన సినిమా స్టార్, ఇక్కడ ఈయన సినిమా స్టార్ కాబట్టి బై డిఫాల్ట్‌గా కంపారిజన్ వస్తది. కంపారిజన్ వచ్చింది. చాలా పెద్ద చర్చ జరిగింది. ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు మెసేజ్‌లు పంపించారట. మనం కూడా ఒంటరిగా నిలబడి ఉండింటే ఇప్పుడు కాకుండా తర్వాతైనా ముఖ్యమంత్రి అవకాశం వచ్చేదేమో అని. డైరెక్ట్ వాళ్ళని అంటూ ఉన్నారు, ఊర్లో పెళ్ళి కుక్కల హడావిడి అని చెప్పి అంటారు ఇట్లాంటి వాళ్ళను. ఊర్లో ఏమైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే చిన్నపిల్లలు అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు ఏం తెలియక. ఇట్లాంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళే అని చెప్పి ఏకంగా ఆయనకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కుక్కలతో పోల్చేశారు. అంతేకాకుండా అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. నేను సింగిల్గా పోటీ చేసినట్టు జనాలు ఎవరైనా నన్ను గెలిపించారా? భలే గమ్మత్తుగా ఉంటుంది. జనాలు గెలిపించడం ఏంది? జనాలు గెలిపించే విధంగా, జనాలు ఓట్లేసే విధంగా మనం కదా మలుచుకోవాలి. పోటీ చేసిన వాళ్ళందరినీ జనాలు గెలిపిస్తే నేను పార్టీ పెడతాను, నేను సీఎం అవుతా. మరి జనాలు గెలిపిస్తాం, రా రా మీరు నిన్ను గెలిపించి ముఖ్యమంత్రి చేస్తామని అంటే నేను కానీ పోటీ చేస్తాను కదా. మరి జనాలు గెలిపించడం ఏంటి? భలే గమ్మత్తుగా ఉంటుంది. జనాలు గెలిపించడం ఏంటి? నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాజకీయాల్లోకి రాలేదు అంటారు. ఏనే బహిరంగ సభలు, సమావేశాల్లో సీఎం అని వాళ్ళ ఫ్యాన్స్ తరిపించుకుంటూ ఉండే. అంతెందుకు 2019 ముందు అదే తమిళనాడు వెళ్ళి ఏదో ఇంగ్లీష్లో అన్నాడే, మై సెల్ఫ్ ప్రొజెక్టింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా అన్నారు అక్కడికి వెళ్ళి. విచిత్రంగా అయినా అల్టిమేట్గా విజయ్ అంత స్టామినా లేదు సొంతంగా పార్టీ నడిపి నేనైనా గెలిచి లేకుంటే 10 మందిని గెలిపించేంత స్టామినా లేదని చెప్పి డైరెక్ట్ చెప్పకుండా విజయ్ వేరు, తమిళనాడు వేరు. విజయ్ ప్రస్తావన తీసుకురాలేదు పేరు, బట్ అదే కాంటెక్స్టే. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయితే అంటే ఇంక అదే కదా. మరి ఆయన అంత స్టామినా మనకు లేదు అని సింగిల్ లైన్లో చెప్పుకోకుండా, నాకు ఓట్లు వేసారా, నన్ను గెలిపించారా, 2 చోట్ల ఓడించారు, నేను సీఎం కావాలని రాలే, ఊర్లో పిల్లలకి కుక్కల హడావిడి ఏంటని అంటున్నారు. ఇంకా ఫ్యాక్షన్ తట్టుకొని నిలబడ్డా నేను. ఏం ఫ్యాక్షన్ తట్టుకొని నిలబడ్డారు? ఏమైనా సినిమాలో ఆయన ఫ్యాక్షన్ హీరోగా ఏమైనా నటించారు? బహుశా ఆ సినిమాల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే. దశాబ్దాల ఫ్యాక్షన్ తట్టుకొని నిలబడ్డా. బాబోయ్, నిజంగానే ఈయన ఒక మాట అన్నోళ్ళు ఎవరు? ఈయన మీద ఎవరైనా కనుక నిరసన లేవు ఇంకేమన్నా ఆయన దాడులు దౌర్జన్యాలు లాంటివి ఉండింటే, పొరపాటున ఎక్కడైనా ఈయన ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేసి ఒకరోజు ఎక్కడైనా జైల్లో ఉండి బయటకు వచ్చిన పరిస్థితి ఉంటే నాకు తెలిసి ఈయనంతకి నెల్సన్ మండేలాను పోల్చుకున్నాము. నేను నెల్సన్ మండేలా ఒకరే, ఇద్దరం జైల్లో ఉన్నామని చెప్పి ఇంకా దాన్ని ఎట్లా చెప్పుకున్నాం? మరి ఫ్యాక్షన్ తట్టుకొని నిలబడ్డా, దాడులు తట్టుకొని నిలబడ్డా, దౌర్జన్యాలు తట్టుకొని నిలబడ్డా, ఏందో మరి ఇవన్నీ మనకు అర్థం కాదు. మొదల వైసీపీని తిట్టడం జనరల్ కామన్గా భలే గమ్మత్తుండే. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే కొన్ని శాఖలను చూస్తూ ఉన్నారు. వాటి మీద, పురోగతి మీద ఏం చేశారు, ఇటువంటివి ఏమీ లేవు. అన్నీ ఇవే మాటలే బాబోయ్. ఎట్లా మాట్లాడగలుగుతారు? ఈ గమ్మత్తైన మాటలేందో ఆడ వినేవాళ్ళు ఎవరో. బహుశా ఇట్లాంటివన్నీ విని నమ్మేవాళ్ళే అనుకున్నాను. ఓటు బ్యాంకు ఏం మాట్లాడో నమ్మి ఊరికే తప్పట్లు కొడతారు చూడండి, ఆ బ్యాచే ఈయన ఓటు బ్యాంకు. మరి ఆ బ్యాచ్ ఎంత పెరిగే కొద్దీ నాయకుడిగా ఈయనంత ఎదుగుతాడేమో. అంతకుమించి ఇంక వేరే ఆప్షన్ సింగిల్ లైన్లో చెప్పారులేండి, నాకు విజయ్ అంత స్టామినా లేదు. నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఆయనతో కంపేర్ చేసి నేను కానీ సొంతంగా పోటీ చేయాలంటే నేను చేయను, నాకు అంత ఓపిక లేదు. టీడీపీతోనే కలిసి ఉంటాం, ఉన్నోళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అని చెప్పి కరాఖండిగా చెప్పినట్టున్నారు. అదేదో ఒక 10 సెకండ్లలో ముగించకుండా ఇంక ఎన్నెందో మాట్లాడుతూ పోతున్నారండి, సంబంధం లేని మాటలన్నీ. భలే గమ్మత్తబ్బా. ఇంకోటి అన్నారు, భలే కామెడీ అనిపించింది. ఆయన భుజానికి ఏదో జాయింట్ దగ్గర ప్రాబ్లం వచ్చిందంట, అది గ్యాప్ వచ్చిందట. గ్యాప్ రావడానికి అభిమానులు ఆయన మీద
మీద మీద పడిపోయి లాగేసి ఈడ ఎముకల్లో గ్యాప్ వచ్చేసింది అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది. ఎప్పుడు ఆయన మీద అభిమానులు పడ్డారు, ఎక్కడ పడ్డారు, పక్కన బౌన్సర్లు దొబ్బి పడేస్తుంటారు, ఈయన ఫ్యాన్ ఎరుతూ ఉంటాడు. ఎక్కడ బర్రి, ఎవరి మీద బర్రి? ఎప్పుడు జనాల మధ్య ఉండే నాయకుల మీద పడితేనే వాళ్ళకి ఎముకల్లో గ్యాప్ రాలే. ఏదో ఏదో సినిమాల్లో స్టంట్లు వేసినప్పుడు అదే కదా అని ఇబ్బంది వచ్చిందంటే ఓకే. దానికి కూడా అభిమానుల మీద పడిపోయి ఆడ గ్యాప్ వచ్చిందట. ఈ అభిమానుల ప్రేమ ఎక్కువైపోయి నా భుజానికి ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. అమ్మో, నిజంగానే ఏం గమ్మత్తైన మాటలండి బాబోయ్. నేను చెప్పాను కదా, ఇటువంటివన్నీ నమ్మేవాళ్ళే ఆయన ఓటు బ్యాంకు. ఇప్పటికీ 4% 5% ఏమో ఉన్నట్టున్నారు ఇట్లాంటివన్నీ నమ్మేవాళ్ళు. అది తగ్గితే ఇంక మళ్ళీ ఆయన ఇంకేమైనా మాట్లాడడం మార్చుకుంటాడు. తగ్గకుండా అంతే ఉండే తెలుగుదేశం పార్టీ కోసం ఉపయోగపడేటట్లయితే ఇది ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతారు. అంతకుమించి ఇంకేమున్నట్లేదు.